జనకరి జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. అయ్యో అది బొమ్మ కాదురా, ఊకోరా తాత, బొమ్మ కాదు తాతరా. తాత ఉన్నవా సారు? పోరడు ఎందుకు ఏడుస్తుండు? కడువడు నీళ్ళ కోసం, అందుకు కాదు సారు. గ్లాసుడు మంచినీళ్ళ కోసం, అందుకు కూడా కాదు సారు. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. నిన్ను కూడా ఇప్పుడే చూసిండు సారు మావోడు. పోరడు పొద్దు సంది ఏడుస్తుండు సారు. ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద, మన మీద కూడా ఉంది. ఎట్లన్నా చేసి నీది ఒక ఫోటో పంపిస్తారు. మీరు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేకపోతే వినటట్టు లేడు పోరడు. ఒక మనుషులుగా వ్యవహరించండి, మానవత్వంతో మెలగండి. ఎట్లన్నా చేసి ఒక ఫోటో పంపిస్తారు. వీళ్ళకు మానవత్వం ఉందా లేదని అడుగుతా ఉన్నాం. బొమ్మ కాదురా సారురా. సారు పోరుని తెలియక బొమ్మ అనుకోండి సారు, ఏమనుకోకు సారు. వాళ్ళ దగ్గరికి వస్తున్నట్టు అన్ని రెడీ చేసిర్రా? అన్నీ రెడీ అయినాయి. బాగున్నావా బాబు? ఇట్లా వాళ్ళందరూ బాగుండ్రా? వచ్చిండమ్మా, తీసుకురండి. చెప్పు బిడ్డ, ఎట్లుంది చెప్పు నాయనా, ఎట్లుందో? కొద్దిగా ఘాటు. నచ్చినట్టేగా? అబ్బా, ఈ పిల్లని తీసుకపోరు ఇంట్లోకి. అత్యంత విచారకరమైన విషయం, దురదృష్టకరం. ఇప్పుడు వద్దు బిడ్డ, బాగుండదు. బాబు నచ్చినట్టేగా? కట్న కానుకల గురించి ఏమైనా మాట్లాడదామా? చిల్లర ముచ్చట్లు నేనేం మాట్లాడాలి? అబ్బో, నీకు అంత నచ్చిందా? సరే సరే, వేరే విషయాలు ఏమన్నా ఉన్నాయా? మాట్లాడుకుందాం. అన్ని వాస్తవాలే చెప్పాలి. యథార్థాలు వాస్తవాలు నాకు తెలియదు. నీ దగ్గర ఎన్ని అబద్ధాలు ఉంటే అన్ని చెప్పు. ఎందుకు ఆ టెంపో రావట్లా? అబ్బా, నువ్వు చెప్పే అబద్ధాలకు కూడా టెంపో కావన్నా? ఆత్మగౌరవం ఎక్కడ పోయిందే? నువ్వేటో చేస్తున్నావు, నేనే ఇంట్లో తీసుకుపోమన్నా. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదని భావిస్తున్నా. ఏమిట్లకేం లేకముందుకే నువ్వు కళ్ళు ముయ్యవాడుతుంది. మనం అందరం ఒకటవుదాం. సరే బిడ్డ, మీ పెద్ద మనుషులను కూడా ఒకసారి రమ్మను, మాట్లాడుకుందాం. సరే నాయన, మాట్లాడుకుందాం, దాందేముంది. రాజీవ్ యువ కిరణాల్లో ట్రైనింగ్ తీసుకునేవారు మేమే సార్, మేమే ట్రైనింగ్ చేసిన వారు, ఉద్యోగంలో జాయిన్ అయిన వారు, వారి అనుభవాలను వినాలని వచ్చాను. నేను జాయిన్ అయిన సారు. ఎవరెవరు మాట్లాడతారో మీరు దయచేసి అక్కడి నుంచి అన్నా మాట్లాడండి, అంటే ఇక్కడికి వచ్చన్నా మాట్లాడండి. వస్తున్నా ఉండు. ఎట్లొచ్చింది నీకు ఆ జాబ్? యువకిరణాల దరఖాస్తు చేసుకున్నా. ఏమి ట్రైనింగ్ ఇచ్చారు నీకు? నరకుడు, మేకలకు మేతేసుడు. మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? నేను, మా తాత. నీ శాలరీ అడగచ్చా? అయ్యో, దాని ముందు అడగరాదు. మామూలుగా సామెత ఉంది కదా, ఆడోళ్ళను వయసు అడగకూడదు, మగవాళ్ళ జీతం అడగకూడదు. అయ్యో, గంత మాట ఎందుకు సారు? నెలకు 200 ఇస్తారు, ఒక పూట అన్నం పెడతారు. అంత జీతం సరిపోతా ఉందా? మీ తాన ట్రైనింగ్ తీసుకునే గింతే ఇస్తారటగా. 10th క్లాస్ చదువుకొని నువ్వు నీ మొట్టమొదట జీతం తీసుకున్న రోజు నీ అనుభూతి ఏ విధంగా ఉన్నింది? మీరే యాదికి వచ్చారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో మీ దయ సార్. లైఫ్ లో ఇంకా పైకి రావాలి నువ్వు. అంటే ఈ షర్ట్లు ఇచ్చిపెట్టి పెద్ద పెద్ద ఎక్కానా? వెరీ గుడ్. మీ పథకాలు చాలా మంచిగా ఉన్నాయి సార్. ఫస్ట్ స్టెప్ ఇది. అబ్బా, ఫస్ట్ డే ఇట్లుంటే తర్వాత ఎట్లుంటాయో. ఓకే, ఆల్ ద బెస్ట్. మంచిది సార్.
జజ్జనకర్ జనారే మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.